హలో ఫ్రెండ్స్, కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దగ్గరికి వచ్చాను. ఇక్కడే ఉన్నాను అక్కడి నుంచి. అక్కడ కూడా భోజనాలు జరుగుతున్నాయి. ఆ భోజనాలు జరిగే చూడడం పెద్ద ఒక ఆయన ఉన్నారు. ఆయన మాటల్లో మనం విన్నాం. నమస్తే సార్. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ ఉచిత అన్నదానం భక్తినిచ్చే విరాళాలతోనే జరుగుతున్నాయి పూర్తిగానండి. భోజనాల్లో వచ్చి ఒక పప్పు, ఒక కూర, సాంబారు, రసం, పులిహార చెప్పడం జరుగుతుంది. ఈ అక్షయంగా భక్తులతో వచ్చి విరాళాలతో మాత్రం జరుగుతున్నాయండి. నేను ప్రత్యేకంగా ఎటువంటి అభ్యాలు కానీ ఏమేమి నిధులు లేవు. దేవస్థానాలు భక్తులు దర్శనంలో వచ్చి వారికి భోజనం చేసి వారికి ఇచ్చే విరాళాలతో మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి. అంటే దేవస్థానం భూమి ఏమైనా ఉందంటారా? దేవస్థానం 18 ఎకరాల భూమి ఉందండి. మిగతా అంతా కూడా సుమారు 1000 ఎకరాల చిల్లర సర్వీస్ సేనాంలో ఉందండి. దాని మీద కూడా గవర్నమెంట్ తరఫున మేము పోరాడుతున్నామండి. భూమిని మనం తీసుకుని మళ్ళీ తీసుకోవడానికి అని చెప్పేసి అంతా ప్రాసెస్లో ఉంది. ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయంటారు? ఉత్సవాలు మార్చిలో జరుగుతాయండి. కోరుకున్న తర్వాత 5 రోజులు అంటే మార్చిలో జరుగుతాయి. అంటే మామూలు ఎప్పుడెప్పుడు సంవత్సరాలు 3 సార్లు 2 సార్లు ఒకటి లెక్క ఉంటుంది. కోరుకుండా ఏకాదశి అది భీష్మ ఏకాదశి అండి. భీష్మ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి 5 రోజులు జరుగుతాయండి. తర్వాత క్షీరాబ్ది ద్వాదశి అని అది కార్తీక మాసంలో జరుగుతుంది ప్రధానంగా. తర్వాత ఉగాది ఒకటి జరుగుతుందండి. ఇక్కడ శ్రీకృష్ణాష్టమి ఒకటి. సరే సార్. ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. సరే ఇవి ఎడిట్ చేసేసుకున్నాను. గ్యాప్ వచ్చేస్తున్నాయి కదా. సరే సరే.